మిలాడ్, ఈనాటి ఈ కేసుకి ద్వేషం, కోపం, కావాలనుకున్నది తనది కాలేదనే కక్ష ముఖ్య కారణాలు. నా క్లయింట్ శ్రీరాజ్ మంచి మర్యాదలు కలిగిన ఒక మామూలు మనిషి. ఇతను ఇష్టపడి ప్రేమించి రాధ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే ఇతని స్నేహితురాలుగా భావించే ఈ ఝాన్సీ రాణి అతన్ని కోరుకుంది, ప్రేమించింది, వాంఛించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది. తనని కాదని నా క్లయింట్ రాధని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డంతో ఈమె ఉక్రోషంతోనూ కక్షతోనూ మతిలేని దానిలాగా మారిపోయి పెళ్లి పన్నిట్లోకి వచ్చి అతన్ని దారుణంగా కొట్టి చంపడానికి ప్రయత్నించింది. ఈమె చర్యకి జలసీయే కారణమని తెలియజేస్తూ హత్యా ప్రయత్నం చేసిన ఈమెను కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నాను. మిస్ ఝాన్సీ రాణిస్ డిఫెన్స్ కెన్ ప్రొసీడ్. మిలాడ్, నా క్లయింట్ కోపం, కసి, ఈర్ష్యతో శ్రీరాజు మీద హత్యా ప్రయత్నం చేసిందనటం వాస్తవం కాదు. ఇతను మిస్టర్ వి పేరుతో ఆడవాళ్లను పెళ్లిళ్లు చేసుకుని మోసం చేస్తున్నాడు కనుక మరో ఆడపిల్లకి అన్యాయం జరగకుండా ఆపాలని ప్రయత్నించింది నా క్లయింట్. ఈ నేరాల విషయంలో శ్రీరాజును ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎస్, ప్రొసీడ్. మిస్టర్ శ్రీరాజ్, మీకు శ్రీరాజ్ అనే కాక వేరే పేర్లున్నాయా? నేనేం భగవంతుని కాదు, నాకు సహస్రనామాలు ఉండడానికి. రాధను పెళ్లి చేసుకోవటానికి విఠల్ అనే పేరు పెట్టుకున్నారా? లేదు, నా పూర్తి పేరు శ్రీ విఠల్ రాజ్. శ్రీరాజ్ అని పిలుస్తుంటారు, విఠల్ అని పిలుస్తుంటారు. అలాగే విశ్వనాథ్, వినోద్ కుమార్ అని కూడా పిలుస్తూ ఉంటారా? పిలవరు, పిలిచినా పలకను. ఎందుకంటే అవి నా పేర్లు కావు కాబట్టి. మీకు ఇంతకు ముందు పెళ్లిళ్ళు జరిగాయా? లేదు. కొండముదిలో సంపూర్ణ ఆమెను విశ్వనాథ్ పేరుతో, రేపల్లిలో రాజేశ్వరి అనే ఆమెను వినోద్ కుమార్ పేరుతో, కాకినాడలో గాయత్రి అనే ఆమెను విజయ్ అనే పేరుతో, వైజాగ్ లో లలిత అనే ఆమెను విక్రమ్ అనే పేరుతో ఇంకా అనేక మంది నువ్వు పెళ్లిళ్ళు చేసుకున్నావుట. నిజమేనా? అబద్ధం. నేను అంతమందిని అన్ని పేర్లతో పెళ్లి చేసుకోవడమా? అబద్ధం మిలాడ్, అబద్ధం. ఈ కేసుకు ముఖ్య సాక్షులుగా ఇతన్ని పెళ్లి చేసుకుని ఇతను మరణించాడని నమ్మి వితంతువులైన యువతుల్ని, వారి తాలూకు వాళ్ళని ప్రశ్నించేందుకు అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎస్, ప్రొసీడ్. మిలాడ్, వితంతువుల సాక్ష్యాలను బట్టి, వారి పెద్దల సాక్ష్యాలను బట్టి ఈ శ్రీరాజే వేరు వేరు పేర్లతో వాళ్ళను పెళ్లిళ్ళు చేసుకున్నాడని నిరూపణ అయింది. మిలాడ్, ఐ వాంట్ టు క్రాస్ ఎగ్జామిన్ దోస్ విమెన్. ఎస్, ప్రొసీడ్. మీ పేరు రాజేశ్వరి, అవునా? అవును. మీరు పెళ్లి చేసుకున్న వ్యక్తి? అడుగో, వాడే. ఆ వ్యక్తి పేరు? వినోద్ కుమార్. అతని పేరు వినోద్ కుమార్ కాదే? మనుషుల్ని మోసం చేసేవాడికి పేర్లను మార్చుకోవడం ఆశ్చర్యం ఏముంది? మీ ఇద్దరికి పెళ్ళైనట్టు రుజువులు, సాక్ష్యాలు అంటే ఫోటోలు వగైరా ఏమీ లేవు. మీ పెళ్లి ఏ తారీఖున జరిగింది? 84 మార్చి 14. మిలాడ్, 84 మార్చి 14వ తేదీన తన పెళ్లి జరిగినట్టు ఈమె ఏ రుజువు లేదంటోంది. బట్ అదే రోజున అంటే 84 మార్చి 14వ తేదీన నా క్లయింట్ గుంటూరు కరుణా నర్సింగ్ హోమ్ లో అల్సర్ ఆపరేషన్ చేయించుకున్నట్టు సాక్ష్యం ఉంది. ఇదిగో మెడికల్ సర్టిఫికేట్. అదేవిధంగా సంపూర్ణని పెళ్లి చేసుకున్నాడని చెప్పిన రోజున నా క్లయింట్ బెంగళూరులో ఒక స్కూటర్ యాక్సిడెంట్ లో ఇరుక్కుని పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు ఇన్స్పెక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. అలాగే కొత్తపల్లిలో భార్గవిని పెళ్లి చేసుకున్నాడని చెప్పిన రోజున నా క్లయింట్ విమానంలో వైజాగ్ వెళ్ళాడు. ఇదిగో ఎయిర్ టికెట్, ప్యాసింజర్స్ లిస్ట్. వీటిని బట్టి నా క్లయింట్ ఈ యువతులను ఎవరిని పెళ్లాడలేదని, ఇతని పోలికలున్న మరొకరెవరైనా పెళ్లాడి ఉండవచ్చు, లేదా వీళ్ళైనా అబద్ధాలు చెబుతుండవచ్చు అని తేలుతోంది. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు చేసిన క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ నీలకంఠాన్ని ప్రశ్నించడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్రొసీడ్. ఈ శ్రీరాజే మిస్టర్ వి అని ఆధారాలతో మీరు చెప్పగలరా? ఐఎమ్ సారీ, అందుకు కావలసిన ఆధారాలన్నీ మాయమయ్యాయి. అంటే అతను రహస్యంగా ఉంటున్న గదిలో అడ్రస్సులు, ఫోటోలు, డ్రెస్సులు, విగ్గులు చాలా ఉండాలి. కానీ మేము అక్కడికి వెళ్ళి చూసేసరికి అవేమీ లేవు. ఉండాలి అంటున్నారు, ఉన్నట్టు మీకెలా తెలుసు? కుమారి ఝాన్సీ రాణి చెప్పింది. అంతేగాని మీరు చూడలేదన్నమాట? చూడలేదు. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ మిలాడ్. మిలాడ్,
ఈ కేసులో ప్రతి వాళ్ళు నోటి మాటలు చెప్పడమే తప్ప ఒక సాక్ష్యమో ఆధారమో చూపించి నా క్లయింటే మిస్టర్ వి అని నిరూపించలేకపోతున్నారు. పెళ్ళయింది అనడమే తప్ప ఆ పెళ్లి తాలూకు ఫోటో గానీ పెళ్ళైన గుర్తులు గానీ లేవు. నా క్లయింట్కి ఒక రహస్యపు గది ఉంది అనడమే తప్ప ఆ గదిలో ఏ సాక్ష్యమో ఆధారమో లేదు. నోటి మాటే నమ్మేట్లయితే నా క్లయింటే మిస్టర్ వి అని ఎంతమంది చెబుతున్నారో కాదు అని అంతకు రెట్టింపు మంది చేత నేను చెప్పించగలను. ఇప్పుడు కుమారి ఝాన్సీ రాణిని ప్రశ్నించడానికి కోర్టు వారి అనుమతిని కోరుతున్నాను. ఎస్ ప్రొసీడ్. మిస్ ఝాన్సీ రాణి, నువ్వు శ్రీరాజును చంపడానికి ప్రయత్నించావు, అవునా? అవును. అందుకు కారణం? మా అక్క సంపూర్ణనే కాక అనేక మంది ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేసుకుని. ఏ పెళ్లికైనా నువ్వు వెళ్ళావా? లేదు. ఎవరినైనా అతడు పెళ్లి చేసుకోవడం నువ్వు చూసావా? లేదు. కనీసం మీ అక్కడైనా పెళ్లి చేసుకోవడం నువ్వు చూసావా? లేదు. మరి ఆ బోన్లో నిలబడ్డ నా క్లయింట్ శ్రీరాజ్ చాలా మందిని పెళ్లి చేసుకున్నట్టు ఎలా చెప్పగలవు? నాకు కనిపించిన సాక్ష్యాలను బట్టి ఆధారాలను బట్టి అంటావు. అవేవో చూపించమంటే లేవు, మాయమైపోయినాయి అంటావు, అంతేగా? మిలాన్, ఈ ఝాన్సీ రాణి తన కసి కోపం తీర్చుకోవడానికి అమాయకుడైన నా క్లయింట్ని హత్య చేయబోయింది. ఆ ప్రయత్నం దెబ్బతినడంతో కొంతమంది ఆడవాళ్ళని తనకు తోడుగా తెచ్చుకుని ఏ సాక్ష్యము ఆధారము రుజువు లేకుండా నా క్లయింటే మిస్టర్ వి అని కోర్టు వారిని నమ్మించడానికి, తన నేరం కప్పిపుచ్చుకోవడానికి, శిక్ష నుంచి తను తప్పించుకోవడానికి. కాదు, నేను చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి కానీ శిక్ష నుండి తప్పించుకోవడానికి కానీ చూడడం లేదు మెలాడ్, చూడడం లేదు. భగవద్గీత ప్రమాణ గ్రంథమైన ఈ కోర్టులో, త్రాసు పుచ్చుకుని న్యాయదేవత నిలబడ్డ ఈ కోర్టులో, విద్య విజ్ఞానం కలిగిన పెద్దలున్న ఈ కోర్టులో ఆడదానికి న్యాయం జరగాలని, మగవాడి మోసానికి శిక్ష పడాలని కోరుకుంటున్నాను మెలాడ్, కోరుకుంటున్నాను. అటు చూడండి. ఓ మగవాడి కారణంగా వంచింపబడి చావలేక జీవచ్చవాల్లా బ్రతుతున్న ఆడవాళ్ళని ఒక్కసారి చూడండి. భర్త చనిపోయాడని వితంతువులుగా మారిపోయాక వాడు మరో చోట బ్రతికున్నాడని తెలిసి మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం కూడా లేక కన్ను మూసే వరకు కుమిలిపోతూ బ్రతకాల్సిన వీళ్ళకి దిక్కేమిటి, దారేమిటి చెప్పండి? కట్నం కోసం కన్నెపిల్లల మెడలో తాళి వాళ్లల్లో ఆశలు రేపి వాళ్ళ జీవితాల్ని తను 3 నాళ్ల ముచ్చటగా చేసుకుని వాళ్ళ కర్మకు వాళ్లను వదిలేసే మనిషి వీడేనని చెప్తున్నా సాక్ష్యాలు లేవని తీసి పారేస్తుంటే ఆడవాళ్ళకి ఇక న్యాయం జరిగేదెక్కడా? వన్యమృగాల్ని రక్షించమనే ప్రభుత్వం, వృక్ష సంపదని కాపాడాలనే ప్రభుత్వం, చెట్టుకి పుట్టకి పశువుకి రక్షణ కల్పించే ప్రభుత్వం ఆడదానికి ఏ రక్షణ కల్పిస్తోంది? ఈ మిస్టర్ వి లాంటి వాళ్ల నుంచి ఎలా కాపాడుతుంది? ఆలిగా అమ్మగా సృష్టికి మూలంగా నిలిచే స్త్రీని ఈ మిస్టర్ వి లాంటి నీచులు నాశనం చేస్తుంటే చట్టం గాని న్యాయం గాని సంఘం గాని ఏం భద్రత కల్పిస్తోంది? వీడే మిస్టర్ వి అని నాకు, వీడికి, ఆ దేవుడికి తెలుసు. దేవుడు చెప్పలేడు, వీడు చెప్పడు. నేను చెప్పినా మీరు నమ్మరు. మెలాడ్, సాక్ష్యం లేదనే మాటతో నిర్దోషిగా వీడిని వదిలేస్తే ఇంకా ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేస్తాడు. అప్పుడు ఆ తప్పు మీ న్యాయస్థానార్థే అవుతుంది. అందుకే వీడిని శిక్షించి దయచేసి ఆడజాతిని రక్షించండి, రక్షించండి. కోర్టు రేపటికి వాయిదా వేయడమైంది. ఝాన్సీ, వాడే మిస్టర్ వి నిరూపించే ఆధారాల కోసం నువ్వు చెప్పిన అన్ని చోట్ల ప్రయత్నించాను. కానీ వాడు తరపున వాదించే లాయరు ఇద్దరు అతి తెలివైన వాళ్ళు దినకర్. ఉన్న సాక్ష్యాలు నాశనం చేసి లేనివి సృష్టించారు. అయితే మన కేసు చూద్దాం. ఆడదానికి ఏం న్యాయం జరుగుతుందో చూద్దాం. ఈ కేసు పూర్వపరాలు పరిశీలించిన మీదట కుమారి ఝాన్సీ రాణి శ్రీరాజ్ మీద ఆరోపించిన నేరాలు ఆధారరహితంగా గోచరించాయి. శ్రీరాజే మిస్టర్ వి అనడానికి బలమైన రుజువులు గాని, పోలీసు దర్యాప్తులో సాక్ష్యాలు గాని కోర్టులో ప్రవేశపెట్టబడకపోవటం వల్ల బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద శ్రీరాజును విడుదల చేయడమైంది. కుమారి ఝాన్సీ రాణి శ్రీరాజ్ తనకు దక్కలేదనే కోపంతోనూ కక్షతోనూ అతన్ని చంపడానికి నిర్ణయించుకుని ఉద్దేశపూర్వకంగా హత్యా ప్రయత్నానికి సిద్ధపడిందని నమ్మి అటెంప్ట్ ఫర్ ది మర్డర్ నేరానికి గాను ఆమెకు ఐపీసీ 307 సెక్షన్ డోంట్ కమ్ టు మీ. ఎవరు నా దగ్గరికి రాకండి.
ఝాన్సీ, నువ్వు గాని చట్టం గాని న్యాయస్థానం గాని నన్ను మిస్టర్ విగా ప్రూవ్ చేయలేకపోయాయి. నిరూపించలేక ఏమీ చేయలేక నన్ను కాల్చి పారేశావు. సో విక్టరీ ఈజ్ మైన్. మిస్టర్ వి. వి ఈజ్ ఫర్ విక్టరీ. yes ఐ యామ్ మిస్టర్ వి. మిలాడ్, ఇలా నేను ఎందుకు చేశాను అనే ప్రశ్నకి సమాధానం నా ఒక్కరికే తెలుసు. అది మీకెవ్వరికీ చెప్పను. దట్ ఈస్ మై సీక్రెట్. బట్ మిలాడ్, ఒక ఆడది నాకు జన్మనిచ్చింది, మరొక ఆడది నన్ను మోసం చేసింది, ఇంకొక ఆడది నన్ను అంతం చేసింది. దట్స్ ఆల్. దట్స్ ఆల్. మెలాడ్, నాకు ఐపీసీ సెక్షన్ 302 కింద యావజ్జీవ కారాగార శిక్ష గాని ఉరిశిక్ష గాని విధించండి. పాడు విడుదలే ఇంకా ఎంతో మంది ఆడవాళ్ల జీవితాల్ని నాశనం చేయటం కంటే వాళ్ళందరి కోసం నేను అంతం అవటమే మంచిది. మిస్టర్ వి పేరుతో శ్రీరాజ్ అనేకమైన నేరాలు ఘోరాలు చేసినట్టుగా అతని వాంగ్మూలం వల్లనే నిర్ధారణ అయింది. అయితే చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని ఝాన్సీ రాణి అతన్ని చంపడం వ్యక్తిగతంగా సమంజసమైనప్పటికీ కోర్టు దృష్టిలో నేరంగా భావించి ఆమెకు 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఝాన్సీ, వెళ్తున్నాను దినకర్. నా తోటి ఆడవాళ్ళకి న్యాయం చేశాననే ఆత్మతృప్తితో, ఒక నేరస్తుణ్ణి శిక్షించాననే సంతృప్తితో వెళ్తున్నాను. ఝాన్సీ, శిక్ష ముగించుకుని నువ్వు తిరిగి వచ్చే వరకు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సాహసానికి రూపమైన ఈ ఝాన్సీ రాణి కథ ప్రతి ఆడదానికి ఓ పాఠం అవ్వాలి, ఓ ఆదర్శంగా మారాలి. అప్పుడే లోకంలో స్త్రీజాతి పిరికితనం నీడలోంచి వెలుగులోకి వస్తుంది, ధైర్యంగా మగవాడితో పాటు ముందుకు వేస్తుంది.